తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో వివిధ సువాసనలు వెదజల్లి రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో అలంకరించిన మండపాలలో శుక్రవారం శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. మే 19వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. శ్రీ పద్మావతి పరిణయోత్సవాల్లో మొదటి రోజు అంటే వైశాఖ శుద్ధ నవమి రోజైన శుక్రవారం నాడు శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించగా ఉభయ నాంచారులు పల్లకీపై పరిణయోత్సవ మండపానికి సాయంత్రం 5:30 వేంచేపు చేశారు. శోభాయమానంగా తీర్చిదిద్దిన పెళ్లి మండపంలో నిత్య నూతన వధువరులైన శ్రీ స్వామివారికి అమ్మవార్లకు ఎదుర్కోళ్లు పూలదండలు మార్చుకోవటం, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణ, కోలాటం జరిగాయి. ఆ తర్వాత స్వామివారికి కొలుపు జరిగిన ఈ క్రతువుల అనంతరం ఋగ్వేద పారాయణం, మలహరి, దేశిక, సౌరాష్ట్ర, వారాహి, కాదన, కుతూహల, నీలాంబరి రాగాలు వివిధ తాళాల వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం ఆర్జిత భక్తులకు వస్త్ర బహుమానం, ప్రసాద వితరణ జరిగింది. ఆ తదుపరి శ్రీదేవి భూదేవి సమేతుడైన స్వామివారు బంగారు తిరుంచిపై విశేష భక్తజనం మధ్య ఊరేగుతూ ఆలయ ప్రవేశం చెయ్యటంతో తొలి రోజు వివాహ వేడుక ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో టీడీపీ ఈవో ఏవి ధర్మారెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, శ్వేత, సంచాలకులు సుబ్రహ్మణ్యరెడ్డి, డిప్యూటీ ఈవో గుణ, భూషణం రెడ్డి, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాగా పురాణాల ప్రకారం సుమారు 5 ఏళ్ల కిందట అంటే కలియుగం తొలి రోజుల్లో సాక్షాత్తు వైకుంఠం నుండి శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చారు. ఆ సమయంలో నారాయణుణ్ణి పరిపాలిస్తున్న ఆకాశరాజు తమ కుమార్తె అయిన శ్రీ పద్మావతిని శ్రీ వెంకటేశ్వర స్వామికిచ్చి వివాహం చేశారు. ఆకాశరాజు వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం రోజు పాల్గొని నక్షత్రంలో నారాయణవనంలో కన్యాదానం చేసినట్లుగా శ్రీ వెంకటేశ్వర మహత్యం గ్రంథంలో తెలుపుతోంది. ఆనాటి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమి నాటికి ముందు రోజు, ఒకరోజు తర్వాత కలిపి మొత్తం 3 రోజుల పాటు పద్మావతి పరిణయోత్సవాలను టీటీడీ నిర్వహిస్తోంది. 1992వ సంవత్సరం నుంచి ఈ ఉత్సవాలు జరుపుతోంది. ఆనాటి నారాయణవనానికి ప్రతీతిగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతి పరిణయ వేడుకలు జరగటం విశేషం.